హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి 10th of January 2024 ఫ్రెండ్స్. అండ్ అలానే ఎండ్ డేట్ మనం గమనించినట్లయితే 10th of February 2024. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సెలక్షన్కి సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ని ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఇక్కడ క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ మనం అప్లై చేసేటప్పుడు మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం అయితే ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోవాలి, ఫర్దర్గా మనకి యూస్ అవుతూ ఉంటుంది. సో వన్ బై వన్ మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నార్త్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించిన డిఫరెంట్ డివిజన్స్లో అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 1600 పైగా వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే డిఫరెంట్ ట్రేడ్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రికల్ కోచింగ్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ టీఆర్డి, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్కి సంబంధించిన ట్రేడ్స్లో మనకైతే వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఇలా అన్ని డివిజన్స్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో మీరు ఏ ట్రేడ్కి అయితే సంబంధించి మీరైతే చదువుకొని ఉన్నారో ఆ ట్రేడ్కి సంబంధించిన జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనం ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి, ఐదర్ ఎన్సీవీటీ ద్వారా కానీ ఎస్సీవీటీ ద్వారా కానీ. సో వాటికి సంబంధించి కూడా నేను డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ట్రేడ్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 15 years మినిమం ఫ్రెండ్స్ అండ్ మ్యాక్సిమం 24 years. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 3 years ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని 50% తోటి మనం ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఐటీఐలో మనం ఏ ట్రేడ్లో అయితే మనం పాస్ అయ్యామో ఆ ట్రేడ్కి సంబంధించి మాత్రమే మనం ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో 10th క్లాస్లో 50% ప్లస్ ఐటీఐ అనేది మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ 100 rupees ఫీజు అనేది పే చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు ఇక్కడ ఛార్జ్ చేయడం లేదు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అయితే మనము ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేటప్పటికి www.rrcjaipur.in అయితే వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాలి. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్ అనేవి అప్రెంటిషిప్కి సంబంధించిన జాబ్స్ ఫ్రెండ్స్. సో ఫుల్ టైమ్ జాబ్స్ అయితే కాదు. సో కేవలం అప్రెంటిషిప్ ట్రైనింగ్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా. సో ఈ పాయింట్ అనేది మీరు గమనించాలి. అండ్ ఇక్కడ అప్లై చేసేటప్పుడు మనం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అండ్ అలానే మన కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించి సాఫ్ట్ కాపీస్ అనేవి మీరు మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ట్రైనింగ్ పీరియడ్కి సంబంధించి అండ్ అలానే స్టైఫండ్కి సంబంధించి మనకైతే ఇక్కడ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. సో నార్మల్గా అయితే మనకి ఐటీఐ ట్రేడ్కి సంబంధించి స్టైఫండ్ అనేది నియర్లీ 9,000 వరకు ఉంటుంది. అండ్ అలానే ట్రైనింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి 1 year వరకు ఉంటుంది. సో ఇక్కడ మనకైతే గవర్నమెంట్ నోమ్స్ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలానే క్యాండిడేట్స్ ఖచ్చితంగా మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి. సో బేసిక్ మెడికల్ ఫిట్నెస్ అడుగుతారు ఫ్రెండ్స్ అంతే. మరి డీప్గా అయితే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఏమి ఉండదు. సో బేసిక్ మెడికల్గా మనం ఫిట్ అయి ఉండాలి. ఈ జాబ్స్కి మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు కాబట్టి సో మనకి బేసిక్ మెడికల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.